వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఐ రిపీట్ అధ్యక్ష, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మరియు 4,470 ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి. మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలు అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నిచరు, త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి. రెండవ దశ కింద 22,344 పాఠశాలలో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. అధ్యక్ష, 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం కింద ఏడాదికి 1,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. అధ్యక్ష, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ.